Hi class. How are you? So our shall we start our class? Yes, ma'am. So our first lesson is environmental pollution. What? Environmental pollution. So pollution, here pollution is the process by which air, soil, water and other natural resources become dirty. పొల్యూషన్ అంటే ఎయిర్, వాటర్, సాయిల్, అదర్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ పొల్యూట్ అవ్వడం ఆర్ డర్టీ అవ్వడం. ఎలా డర్టీ అవుతాయి అవి? అన్వాంటెడ్ గా ఉన్నటువంటి సబ్స్టాన్సెస్, అవసరం లేనటువంటి సబ్స్టాన్సెస్ అవన్నీ ఎన్వైరన్మెంట్ లోకి రిలీజ్ చేయడం ద్వారా పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో షాల్ వి నో అబౌట్ దోస్ పొల్యూషన్స్? We have 4 types of pollutions. How many? 4 types. What are they? Air pollution, soil pollution, water pollution, noise pollution. Okay, so water, soil, noise, land pollutions, right? So shall we know about 2 pollutions? First one is noise pollution and water pollution. Okay, so first one is noise pollution. What? Noise pollution. Noise pollution. So noise pollution means adding more sound levels. మనము హ్యాపీగా వినగలిగేటటువంటి సౌండ్స్, ప్లెజెంట్ సౌండ్స్. ఓకే, సో బియాండ్ ది లిమిట్స్, మనకు కావలసిన దానికంటే ఎక్కువ లిమిట్స్ లో సౌండ్ పెట్టుకొని వినడాన్ని విచ్ వీ కాంట్ హ్యాండిల్, మనం వినలేనటువంటి వాటిని వినేదాన్ని నాయిస్ పొల్యూషన్ అంటాం. ఏమంటాం? Noise pollution. నాయిస్ పొల్యూషన్. ఈ నాయిస్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది అంటే ఎక్సెసివ్ హాంకింగ్ బై డ్రైవర్స్ డ్యూరింగ్ ఏ ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్స్ చూస్తూ ఉంటారు కదా, Yes, ma'am. అక్కడ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వెహికల్ డ్రైవర్స్ అందరు ఏం చేస్తారు? హార్న్ చేస్తారు, రైట్? ఆ ఎక్సెసివ్ హార్న్స్ వల్ల మనకి నాయిస్ పొల్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్, మనం మ్యూజిక్స్ పెట్టినప్పుడల్లా ఏమవుతుంది? డీజే మ్యూజిక్స్, లౌడ్ స్పీకర్స్ ఫుల్ పెడతాం, రైట్? దాని ద్వారా మనకి నాయిస్ పొల్యూషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఫైర్ క్రాకర్స్ వాడతామా? దివాళీ టైం, ఇంకా వేరే ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే ఫైర్ క్రాకర్స్ వాడతామా? ఆ ఫైర్ క్రాకర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ నాయిస్ పొల్యూషన్ ఎక్కువగా జరుగుతుంది. దాని వల్ల వచ్చే ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ ఏంటి నాయిస్ పొల్యూషన్ ద్వారా అంటే స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, ఇరిటేషన్ వచ్చేయడం, నెక్స్ట్ వచ్చేసి సమ్ టైమ్స్ హియరింగ్ లాస్ అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ వాటర్ పొల్యూషన్. వాట్? Water pollution. సో వాటర్ ఈజ్ నెసెసరీ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్, రైట్? Yes, ma'am. సో వాటర్ అందరికీ కావాలా మనం సర్వైవ్ అవ్వాలంటే? Yes, ma'am. సో ఈ వాటర్ లో పొల్యూషన్ చేయడం అంటే అనవసరమైన గార్బేజ్, వేస్ట్ కలపడం ద్వారా వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఓకే, Yes, ma'am. సో ఈ వాటర్ పొల్యూషన్ ఎలా జరుగుతుందంటే గార్బేజ్ థ్రోన్ ఇన్ టు ద వాటర్. మనం చెత్తా చెదారం తీసుకెళ్లి వేస్తామా వాటర్ లో? Yes, ma'am. మనము బీచెస్ కి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ వచ్చేసి ఎక్కడన్నా సైట్ సీయింగ్ వెళ్ళినప్పుడు, వాటర్ ఉన్నప్పుడు మనం తిన్న చిప్స్ ప్యాకెట్, లేస్ ఇవన్నీ ఏం చేస్తాము? ఆ వాటర్ లో వేసేస్తాం. డస్ట్బిన్స్ వాడడం, రైట్? Yes, ma'am. సో అలాగా వాటర్ లో గార్బేజ్ వేయడం ద్వారా వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్, మనకు అక్కడ దగ్గరలో ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకోండి, ఆయిల్ ఫ్యాక్టరీ ఆర్ ఎల్స్ ఏదైనా ఫార్మా ఫ్యాక్టరీ, వేరే ఏదన్నా ఉన్నాయనుకో, అక్కడున్న వేస్ట్ మెటీరియల్స్, వేస్ట్ ఆయిల్ మొత్తం ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్, ఐదర్ స్ట్రీమ్ కానీ, ట్యాంక్స్ కానీ, పాండ్స్ కానీ, రివర్స్ కానీ ఉంటే వాటిల్లో కలిపేస్తారు. దట్ లీడ్స్ టు వాటర్ పొల్యూషన్. ఓకే, అండ్ అగ్రికల్చర్ వేస్ట్ ఉంది కదా, అగ్రికల్చర్ కోసం మనం ఎక్కువగా పెస్టిసైడ్స్ అవి వాడతామా? ఆ వేస్ట్ ని కూడా మనం వాటర్ లో కలపడం ద్వారా వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మనకి ఈల్డ్ బాగా రావాలి, పంట బాగా రావాలని పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వాడతామా? Yes, ma'am. వాటిని కూడా మనము సాయిల్ లోకి పంప్ అవుతుంది మనం స్ప్రే చేసినప్పుడు, రైట్? అదేమవుతుంది? స్లోగా గ్రౌండ్ వాటర్ లోకి వెళ్ళిపోతుంది. అలా కూడా మనకి వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. అండ్ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? పెట్రోల్ ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తూ ఉంటాయి మనం ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు. Yes, ma'am. అవన్నీ ఏమవుతాయంటే అక్కడ వాటర్ లీక్స్ అవుతాయి. వాటర్ కానీ ఆయిల్ కానీ అందులో ఏమన్నా ఉన్నా కూడా లీక్ అవుతాయి. అవన్నీ ఏమవుతాయి అంటే మీన్స్ అక్కడ ఓషన్ వాటర్ దగ్గర ఎక్కువగా ఇవి ఉంటాయి అన్నమాట, ట్యాంకర్స్. అవి అక్కడ కలవడం ద్వారా మనకు ఆ పొల్యూషన్ అంటే వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఓకే,
సో చూడండి, మనము ఈ వాటర్ లో పొల్యూట్ అవ్వడం ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, వాటర్ ని చాలా మంది అక్కడ తాగే వాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళకి హెల్త్ బాగా డ్యామేజ్ అవుతుంది. అండ్ అక్వాటిక్ యానిమల్స్ ఉంటాయా, వాటర్ లో ఉండే యానిమల్స్ ఉంటాయా, అక్వాటిక్ యానిమల్స్ ఫిషెస్, టర్టల్ ఇవన్నీ ఉంటాయా, అవన్నీ పాపం చనిపోతాయి. ఓకే. అండ్ చాలా మంది ఏం చేస్తారు, వాటర్ లో స్విమ్మింగ్ చేస్తారు. కొంతమంది అక్కడున్న వాటర్ సోర్స్ లేని వాళ్ళు అక్కడ దొరికే వాటర్ సోర్స్ లో నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్తారు, అవునా? అలా తాగడం ద్వారా, స్విమ్మింగ్ చేయడం ద్వారా ఏమవుతాయంటే చాలా డిసీజెస్ వస్తాయి. జస్ట్ లైక్ క్యాన్సర్ కానీ, స్కిన్ డిసీజెస్ కానీ, స్టమక్ రిలేటెడ్ డిసీజెస్ కానీ. ఓకే. సో అండ్ కలరా, డిసెంట్రీ, టైఫాయిడ్ ఇవన్నీ వస్తాయి. అండ్ మెరైన్ లైఫ్ కి కూడా, మెరైన్ లో ఉండే యానిమల్స్ కూడా చనిపోయే ఛాన్స్ ఉంటది. ఓకే.